హలో హలో అండి, ఈరోజు మేము హైడెల్బర్గ్ టూర్కి వచ్చాము. నేనైతే నడవలేకపోతున్నా. ఏంటి ఈరోజు కర్లీ శృతి ఇంట్రడక్షన్ లేకుండా వీడియో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ప్రతిసారి రొటీన్ ఎందుకని కొత్తగా ట్రై చేశాను. అన్నట్టు ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో హైడెల్బర్గ్ స్లోస్ లాగ్. ఇది ఆల్మోస్ట్ స్టుట్గార్ట్ నుంచి హైడెల్బర్గ్ కి 125 కిలోమీటర్స్ జర్నీ. ఇక్కడికి వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా మన ఓన్ వెహికల్స్ లో అయినా వెళ్ళవచ్చు. మేమైతే కార్లో వెళ్ళామండి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఏదో బోర్డు పెట్టారు, చూద్దాం రండి. ఇక్కడ జర్మన్లో ఇంగ్లీష్లో రెండిట్లో మెన్షన్ చేశారండి. స్లోస్లోకి వెళ్ళడానికి 300 మీటర్స్లో టికెట్ కౌంటర్ ఉందంట. గార్డెన్లోకి వెళ్ళి ఫ్రీగా దొల్లొచ్చంటండోయ్. ఏంటి హైడెల్బర్గ్ స్లోస్ అదేదో అంటుంది అనుకుంటున్నారా? అదే అండి, జర్మన్ లాంగ్వేజ్లో బర్గ్ అంటే కొండ, స్లోస్ అంటే కోట. హైడెల్బర్గ్ అంటే ఊరి పేరు. సో ఇక్కడ కోట ఉండడం వల్ల దీనికి హైడెల్బర్గ్ స్లోస్ అనే పేరు వచ్చింది. శృతి అలిసిపోయి ఎట్ట కూర్చోయిందా, అందుకే జాగింగ్ వాకింగ్ చేయాలనేది. చేస్తామా చెయ్యము? ఎందుకు చేయను? ఎప్పుడు సంవత్సరానికి ఒకసారా? ఇక్కడేదో జర్మన్లో రాశారండి, మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అది రైటో రాంగో నేను చెప్తాను. రైటో రాంగో, రాంగో రైటో, ముందుకో వెనుకకో కిందికో పైకో అసలెక్కడికో గో 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 గో. ఇప్పటికే చెవులు మూసుకొని ఉండుంటారు కదా, ఇంకా చాలండి, నా పాట వినలేరు కానీ ఇప్పుడైతే ముందుకు వెళ్ళిపోదాం. నేనైతే నడవలేకపోతున్నా. ఒకసారి కింద చూడండి, అదంతా అమ్మా. సబ్స్క్రైబ్, లైక్. ఇక్కడ ఒక ఫోనర్ మా కష్టాలు చూడలేక లైక్ సబ్స్క్రైబ్ చెప్పాడు. షేర్ గుర్తులేదు అనుకుంటా. సర్లేండి, నేను చెప్పేస్తున్నా, షేర్ చేసేయండి. ఇక్కడ చూసారా, వరండాలోకి వచ్చినట్లున్నాం. కానీ కోటలో వరండాని ఏమంటారో నాకు తెలియదండి. మీకు తెలిస్తే నాకు చెప్పరా ప్లీజ్? రాజుగారు యుద్ధానికి వస్తున్నారు. అవునా? వేసేద్దాం అందరినీ. వేసేద్దాం. ఓ ఎలికత్తులు ఇద్దరు తీసుకురాపో. ఎందుకు? కూరగాయలు కట్ చేయటానిక? వేసేద్దాం అన్నావు అంటే కూరగాయలు నీ దృష్టిలో? అయ్యయ్యో, ఇదేదో పాడైనట్లుంది, అందుకే ఇక్కడ లాక్ వేసినట్లున్నారు. ఓ, ఇది మిలిటరీ బేస్ అంటండి. ఇక్కడ ఆయుధాలు ఉంచి ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఇక్కడ నుంచి కోటలోకి ఎవరిని రానికుండా చూసుకునేవారంట. ఇక్కడ ప్రతి ఒక్కటి జర్మన్లో అండ్ ఇంగ్లీష్లో రాశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జర్మన్ నేర్చుకుంటారేమో, ట్రై చేయండి. ఓకే, ఒకసారి ఈ ప్లేస్ అంతా చూడండి, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఒకసారి ఈ గోడలు చూడండి, పాతవైనా ఎంత బాగా చూసుకుంటున్నారో. ఇంకా ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్దాం రండి. లెఫ్ట్ వెళ్దామా రైట్ వెళ్దామా? సరే లెఫ్ట్ వెళ్దాం రండి. అయ్యో, ఇక్కడ ఏదో ఉందనుకుని ఆతృతగా వచ్చాను, కానీ ఇక్కడ లాక్ వేశారు. కానీ ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ మేబీ పాడైనట్లుంది, అందుకే ఇక్కడ కూడా లాక్ వేసినట్లున్నారు. సరే, ఇప్పుడు నో ఆప్షన్, ఇంకా ఓన్లీ రైటే, పదండి. ఈ గోడలు చూడండి ఎంత స్ట్రాంగ్గా, ఎంత ఎత్తుగా ఉన్నాయో. అందుకే ఏమో ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఏంటి, నేను ఎక్కడానికి చూస్తున్నారా? ఇదిగోండి, ఈ డోర్ ఓపెన్ చేయడంలో బిజీగా ఉన్నా, కానీ ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఇది వచ్చేలా లేదు, ఇంక ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, పిల్లర్స్ లేకుండా పైన ఎంత బాగా కట్టారు. నాకైతే మన ఇండియా కోటలు గుర్తొచ్చాయి. మన వాళ్ళు కూడా ఇలానే చాలా కోటలు కట్టారు కదా. ఈ ప్లేస్ని గుర్తుపెట్టుకోండి, మీకు పైన చూపిస్తా ఎంత బాగుంటుందో. ఇదే కోటలోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇంకొంచెం ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో, అది కూడా అప్పట్లో ఇంత స్ట్రాంగ్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో కదా. ఈ డోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద డోర్ని లైవ్లో చూడటం. అండ్ ఇది కానీ నా మీద పడితే ఇంకా నా అడ్రస్ గోవిందా గోవిందా. ఇక్కడ ఏదో ఉన్నట్లుంది, చూద్దాం రండి. వావ్, ఇక్కడ నుండి చూస్తుంటే సిటీ మొత్తం ఎంత బాగా కనిపిస్తుంది. మేబీ ఇక్కడ నుండి సైనికులు శత్రువులు రాకుండా చూస్తూ ఉంటారేమో కదా. ఏంటి, ఇక్కడ గోడలన్నీ పగిలినాయి అనుకుంటున్నారా? ఏం లేదండి, జర్మనీలో పాత కట్టడాలు లేదా కోటలకి ఎవ్రీ 2 or 3 yearsకి ఒకసారి రీస్టోరేషన్ వర్క్స్ కండక్ట్ చేస్తారు. అప్పుడు పాడైనవి చిన్న చిన్నగా కొట్టి తీసేస్తారు. అందుకే ఇలా ఉంది. ఇదేదో జైల్లో ఉంది, అది జైల్లో కాదో నాకు తెలియదు, కానీ చూడటానికి అలా ఉంది. సరే, ఇంకా ఈ కోట లోపల అందాల్ని అలా ఆస్వాదిస్తూ టికెట్ కొనడానికి వెళ్దాం. చలో చల్ చల్ చలో, చల్ రే చలో చలో, సరదాగా టికెట్ కొందాం చలో.
ఇదిగోండి టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కాస్ట్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్గా మెన్షన్ చేశారు, ఎంత ఏంటి అని. ఇప్పుడు మా వారు టికెట్ తీసుకుంటున్నారు. కాస్ట్ ఎంతో చూద్దాం ఉండండి. ఇప్పుడు మేము టికెట్స్ కొనుక్కున్నాము. ఇప్పుడు పైకి వెళ్ళడం కోసం టికెట్స్. సో ఇవి ఎంత అంటే 18 యూరోస్, అంటే ఈచ్ వన్ 9. సరే ఇంకా ఆలస్యం ఎందుకు, కోటను ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. రైట్ సైడ్ వెళ్తే కోట ఎంట్రన్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే సూపర్ వ్యూ ఉంటుంది. ఎదురుగా చూసారుగా, చార్మినార్ లో ఒక మిన్నార్ లా ఉంది. ఇప్పుడు నేనైతే ఫస్ట్ వ్యూ చూసి తర్వాత కోటలోకి వెళ్దాం అనుకుంటున్నా. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, ఎందుకంటే మీకు వేరే ఆప్షన్ లేదు. వావ్, ఎంత బాగుందో చూడండి ఈ వ్యూ. ఇదే అండి హైడెల్బర్గ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ హైడెల్బర్గ్ లో చాలా ఫేమస్, నాలా అన్నమాట. అక్కడ నుండి డిషం 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 అని కాల్ చేసేవాళ్ళ. ఏంది డిషుం డిషుం అంటున్నాను అనుకుంటున్నారా? ఈ ఫిరంగి గురించే అండి మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి, ఆ బ్రిడ్జ్, ఆ వాటర్, ఆ కొండలు, ఆ సిటీ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కదా. మాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది, కానీ కుదరదుగా, మీకు వీడియో చూపించాలి కదా. ఇదే కోట ఫ్రంట్ వ్యూ అండి. ఇక్కడ హైలైట్ చేసాంగా, అదే మీకు ఇంతకు ముందు చూపిస్తా అన్నది. అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. అక్కడ నుండి ఫొటోస్ దిగితే హైడెల్బర్గ్ బ్రిడ్జ్ తో సహా వ్యూ మొత్తం వస్తుంది. ఇందాక నుండి కోట కోట అని అంటూనే ఉన్నాను కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, కోటలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదే కోట మెయిన్ ఎంట్రన్స్. ఇంతసేపు చూసారుగా, ఆకలి వేస్తుంటే రైట్ సైడ్ వెళ్తే రెస్టారెంట్ ఉంటుంది. నా పేరు చెప్పి తినేయండి, కానీ బిల్లుకి మాత్రం మీ పేరే చెప్పుకోండి. లెఫ్ట్ సైడ్ ఫార్మసీ మ్యూజియం ఉంటుంది. ఫైనల్లీ కోట లోపలికి వచ్చేసాం. ఈ కోట లోపలికి వచ్చాక ఇక్కడ రాజు ఏ రూమ్ లో ఉంటాడా అని డౌట్ వచ్చింది. ఇదిగోండి అక్కడ హాయ్ చెప్తున్నారుగా, వాళ్ళు మా వాళ్ళే, మా కోసమే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వేరే ఎంట్రన్స్ నుండి వచ్చారు. ఈ కోటకి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఆ ఎంట్రన్స్ కూడా మీకు ఈ వీడియో ఎండింగ్ లో చూపిస్తాం. ఇక్కడ ఒక క్యూ కనిపిస్తుంది కదా, వాళ్ళు ఫార్మసీ లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. ఫార్మసీ మ్యూజియం గురించి డీటెయిల్ గా నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాం, అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ వాల్ కి ఒక గడియారం ఉందిగా, దాన్ని పురాతన సాంకేతిక గడియారం, అదే అండి ఏన్షియంట్ టెక్నాలజీ క్లాక్ అని అంటారు. మీ బ్రెయిన్ కి ఒక క్వశ్చన్ అండి, ఈ గడియారంలో టైం ఎంతో చెప్పగలరా? మీకు ఒక క్లూ కూడా ఇస్తున్నా, ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అది మీరు చెప్పగలరో లేదో చూద్దాం. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేదో శత్రువులు దాడి చేస్తున్నప్పుడు లోపలికి రాకుండా ఆపేస్తారా అనుకుంటా. సేమ్ మూవీస్ లో చూస్తున్నట్లే ఉంది. ఇక్కడ కింద చూస్తున్నారుగా, మీకు కుదిరితే కిందకి వెళ్ళి చూడటం మాత్రం మర్చిపోవద్దు. కింద వ్యూ చాలా బాగుంటుంది అండ్ ఫోటోగ్రఫీకి కూడా చాలా బాగుంటుంది. ఇందాక మీకు చెప్పా కదా, రెండవ ఎంట్రన్స్ కూడా చూపిస్తానని. పదండి చూపిస్తాను. ఇదిగోండి వచ్చేసాం ఇంకో ఎంట్రన్స్ దగ్గరికి. మీకోసమే ఈ ఎంట్రన్స్ ని కూడా కవర్ చేశాం. ఇంతకు ముందు చూసారుగా మా వాళ్ళని, వాళ్ళు ఈ ఎంట్రన్స్ నుండే వచ్చారు. అదండి బయటికి వచ్చేసాం కోట నుండి. ఇక్కడ చూస్తున్నారుగా కోట భాగాన్ని, దాన్ని నేనేమో పిడుగుపడి ఇలా అయ్యుండొచ్చు అన్నాను. మా వారేమో అటాక్ లో ఇలా అయ్యుండొచ్చు అన్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇందాక కింద కూడా బాగుంటుంది అన్నాను కదా, అదే ఇది. ఇదే అండి ఫ్రీ గార్డెన్, ఎంత బాగుందో కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, దొల్లేద్దాం రండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి ప్లీజ్. బాయ్ బాయ్.